2016లో పుట్టి 2023లో రద్దయిన 2000 రూపాయల నోటు కదా ఇంకా కంచికి చేరలేదు. నోట్లు మార్చుకోవడానికి ఇచ్చిన గడువు ఎప్పటికప్పుడు పెరుగుతూనే వస్తుంది. ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తూ గడువు పెంచింది. ఇలా గడువు పెంచడానికి కారణం చెప్తూ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ సరికొత్త లెక్కలు చెప్పింది. ఇంకా 6000 కోట్లకు పైగా విలువ చేసే నోట్లు జనం దగ్గరే ఉండిపోయాయట. అందుకే ఆ నోట్లు ఎవరి దగ్గరున్నా వెంటనే రిజర్వ్ బ్యాంక్ ఆఫీసుల్లో మార్చుకోవడం లేదా పోస్టాఫీస్ ఖాతాలలో జమ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ రద్దులు, కొత్త నోట్ల జారీ గురించి ఒకసారి తెలుసుకుందాం. రెండు 2016లో పుట్టి 2023లో రద్దయిన 2000 రూపాయల నోటు కథ ఇంకా కంచికి చేరలేదు. నోట్లు మార్చుకోవటానికి ఇచ్చిన గడువు ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఉన్నట్టుండి మళ్లీ ఇంకోసారి అవకాశమిస్తూ గడువు పెంచింది. ఇలా గడువు పెంచటానికి కారణం చెబుతూ ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు సరికొత్త లెక్కలు చెప్పింది. ఇంకా 6000 కోట్లకు పైగా విలువ చేసే నోట్లు జనం దగ్గరే ఉండిపోయాయట. అందుకే ఆ నోట్లు ఎవరి దగ్గరున్నా వెంటనే రిజర్వ్ బ్యాంక్ ఆఫీసులో మార్చుకోవడం లేదా పోస్టాఫీస్ ఖాతాలో జమ చేసుకోవటానికి అవకాశమిచ్చింది. ఈ రద్దులు, కొత్త నోట్ల జారీ గురించి ఒకసారి తెలుసుకుందాం. మన దేశంలో నోట్ల రద్దు కథ ఇప్పటిది కాదు. 1946 నుండి 2023 వరకు మొత్తం 5 సార్లు నోట్ల రద్దు జరిగింది. 1945 వరకు దేశంలో 500, 1000, 10,000 నోట్లు ఉండేవి. అయితే బ్యాంకు మార్కెట్ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1946 జనవరి 12న బ్రిటిష్ ప్రభుత్వం, ఆర్బీఐ ఈ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నాయి. కానీ ఆ తర్వాత 8 ఏళ్లకు అంటే 1954లో వీటిని తిరిగి ప్రవేశపెట్టారు. మధ్యలో 5,000 నోటు కూడా వచ్చి చేరగా 1978లో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు 1000, 5,000, 10,000 నోట్లను రద్దు చేశారు. నల్లధనాన్ని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే అప్పటికి మన దగ్గర ఉన్న పెద్ద నోటు 500 రూపాయలు మాత్రమే. ఆ తర్వాత దాదాపు 22 ఏళ్లకు 2000 నవంబర్లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం 1000 నోటును తిరిగి చెలామణిలోకి తెచ్చింది. అలా 15 ఏళ్ల పాటు 500, 1000 రూపాయలు నోట్లు చెలామణిలో ఉంటూ వచ్చాయి. కానీ 2016 నవంబర్ 8న కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. బ్లాక్ మనీ నిర్మూలించడానికి, నకిలీ కరెన్సీ సాయంతో సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణకు ఈ రద్దు నిర్ణయం పనికొస్తుందని జాతినుద్దేశించి చేసిన నోట్ల రద్దు ప్రసంగంలో చెప్పుకొచ్చారు. కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. సామాన్య ప్రజలు నోట్లు మార్చుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు. నల్లధనాన్ని నియంత్రించడానికి పెద్ద నోట్ల రద్దు పరమావశదమని ప్రభుత్వం అదే పనిగా వాదిస్తూ వచ్చింది. చాలామంది ధనవంతులు రకరకాల మార్గాల్లో నల్లధనాన్ని మార్చుకోగలిగారన్న సంగతి జనం గ్రహించారు. అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ 2000 రూపాయల నోటు ప్రవేశపెట్టింది. నిజానికి ఇంత పెద్ద నోటు ఉంటేనే సులువుగా డబ్బు నిల్వ చేసుకోవటం, రవాణా చేయటం సాధ్యమవుతుందన్నది నిపుణుల విశ్లేషణ. కానీ అలా 2016 నవంబర్లో మొదలైన 2000 నోటును కూడా 2023 మే 19న రిజర్వ్ బ్యాంక్ వెనక్కి తీసుకుంది. అయితే 2023 సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లు మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి వీలు కల్పించింది. దేశవ్యాప్తంగా 19 రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల్లో ఈ వెసులుబాటు కల్పించింది. బ్లాక్ మనీ పెరగకుండా చూడటమే కారణంగా చెప్పింది. పైగా 100, 50, 20, 10 నోట్లు మార్కెట్లో తగినంత పరిణామాల్లో అందుబాటులో ఉండటం వల్ల 2000 రూపాయల నోట్లు ముద్రించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ చెప్పుకొచ్చింది.
ఉన్నట్టుండి ఆర్బీఐ ఒక ప్రకటన చేసింది. జనం దగ్గర ఇంకా 2,000 రూపాయల నోట్లు ఉండిపోయాయని తేల్చింది. వాటి విలువ 6,181 కోట్లు అని చెబుతూ ఇప్పటికైనా మించిపోయింది లేదని మార్చుకోమని చెప్పింది. పోస్టాఫీసులకు వెళ్లి డిపాజిట్ చేసుకోవడమో లేదంటే రిజర్వ్ బ్యాంకు శాఖలో మార్చుకోవటమో చేయాలని పిలుపునిచ్చింది. మొత్తానికి 2,000 నోట్ల కథ ఇంకా కంచికి చేరలేదన్నమాట.